స్కూల్ కాడికి వెళ్ళి వచ్చినాము. ఇప్పుడు వీళ్ళు గాడి వచ్చింది, వీళ్ళు ముగ్గురం కూర్చున్నాం. ఇంకో సార్ వచ్చేది ఉండే, అయితే ఆ సార్ కోసం వెయిటింగ్ చేస్తాను. ఫోన్ చేసి ఇప్పుడు ఆడికి వెళ్ళి వచ్చినాము. ఒక 20-30 కిలోమీటర్ దాకా. చుట్టూ మొత్తం ఖరాబ్ అయింది. ఇక్కడ గంటన్నర అయింది మేము వెళ్ళి. అందరం కొంచెం ఆగినాం. కూర్చొని ఎండాకాలం త్రాసుగా బాగా గోస అవుతుందిగా, అందుకోసం. మా సారా ఏందో చెట్టు చూసి తునుక్కాయలు అంటాను అక్కడనే. అది తునుక్కాయలుగా వేరే. ఇక ఇడికెళ్ళి 5 నిమిషాలు ఆగి నీళ్ళు బిల్లాగి వెళ్తాం. దాదాపు 10-15 కిలోమీటర్ల దూరం వచ్చినాం. ఇట్లా ఉన్నది ముంగట గాడి పోతుంది. ఇంకా పోవాలి. ఇలా పొద్దున్న తిరుగుడు ఎండ అయితే మండుతుంది. ఇటు మొత్తం కంకవనం, అది అడవి. ఇక తోపండి అయితే మొత్తం కంకవనమే ఉన్నది. ఇక ఏ ఊరు కలిసినా ఆ ఊర్లో అంటే అరుచుకుంటూ పోతాను. మీ ఊర్లో పిల్లగాళ్ళు ఉన్న పాపంగా పిల్లగాళ్ళు కుంటోళ్ళు ఇట్లా. కానీ 10 గంటల ఊర్లో అడిగితే ఆ ఊర్లలో ఎక్కలేదట. ఇటు చూసిన మొత్తం కంకవనం. ఇప్పుడు మేము ఒక ఊరు దగ్గరికి వచ్చినాం. ఆ ఊరు గట్ట. అయితే ఆ ఊర్లో మా స్కూల్లో ఇంతకుముందు చదివేటైన పిల్లగాడు ఉంటాడు. వాళ్ళ చెల్లెని మా స్కూల్లో అడ్మిషన్ చేస్తాము. వాళ్ళ చెల్లి ఇంకా కొంచెం ఉన్నది. వాళ్ళ ఊరు అనుకున్నా ఊళ్ళో పోతానా. పోయిన తర్వాత అలా ఇల్లు ఎట్లున్నది ఏం కథ అన్నది మీకు చూపెడతా. వాళ్ళ ఇంటికాడ అవ్వలేరు. అలా పెద్ద బాపుని అడిగిన తెలియదు. మా వాళ్ళ పెళ్ళి వీళ్ళు తర్వాత వచ్చిందంటే చెప్తా అన్నాడు. నెంబర్ ఇట్లా రాసి ఇచ్చిన వాళ్ళ నెంబర్ మేము తీసుకున్నాం. వెనక పడదాలు ఇల్లు మొత్తం మట్టి గోడలు మీద రేకులు. ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను. కోత్రి అనే ఊరికి వచ్చినాం. అక్కడ మా స్కూల్ పిల్లగాడు ఫస్ట్ 4-5 ఏళ్ళ కిందట ఉండే. అయితే వాళ్ళ ఇంటికి వచ్చినాం. వాళ్ళ ఇంటికి నుంచి అక్కడ కూర్చున్నాడు కుర్చీలో పిల్లగాడు. అయితే ఇటుకి ఒక పిల్లగాని అడ్రస్ దొరికింది. అయితే ఇటు వచ్చినాం. ఇది వాళ్ళ ఇంటికాడ కూర్చున్నాం. పిల్లగాని తండ్రి ఈ పిల్లగాడు ఫస్ట్ మా స్కూల్లో ఉండే, చిన్నగా ఉండే. ఇప్పుడు మంచిగా పెద్దగా అయ్యిండు. గడ్డ వచ్చింది, మీసాలు వచ్చినాయి. వాళ్ళ ఇల్లు గిట్లున్నది. మొత్తం మట్టి ఇల్లు, పెంకలు. ఇది మన ఈతగడ్డి కింద మస్తు చల్లగా ఉంటుంది ఎండాకాలం. అటు పూలు ఏరుకచ్చు ఉల్లార పోసాం. ఈ ఆనకాలం అయితే ఇక కళ్ళు గిత్తలు. వాళ్ళ ఇల్లు ఇంకో ఇల్లు కడతాను మట్టిలో. ఇది మట్టిల్లు కడతాను. అక్కడో ఇల్లు, ఇదొకటి మట్టిల్లు. ఏటో తిరిగినాం. పోయి మన మెయిన్ రోడ్కి వచ్చినాం. కసంతూరు పాట కాడికి. వెనక కసంతూరు పాట ఉన్నది. అయితే మామూలు కొడతలేదు. ఇప్పుడు 1:30 అవుతుంది. పొద్దుడుతుంది. అయితే అందరం ఏం తినలే. ఇప్పుడు మళ్ళీ నిన్న కొత్త ఉన్నాడు. 7-5 కిలోమీటర్లు ఊరు బాగేజరి అని ఊరు. ఆ ఊరు పోయి
హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు 3 అవుతుంది. 3కి పొద్దుడుతుంది. ఇప్పుడు అన్నం తింటాను. వాడు మెయిన్ రోడ్ ఉన్నాయి, చెట్ల కింద కూర్చొని చల్లగా అన్నం తింటాను. చెద్దరు గిట్లా పడతాను. ఇలా దాన్ని కూర్చొని తింటాను అన్నం. కానీ మొత్తం ఆకలి చచ్చిపోయింది. 3 అవుతుంది. మూతి కూడా ఎట్లయిందో. मूती कप आहे. आता चाल झाली असती का? मारलं का नाही तुम्ही तिथं? ఇప్పుడు ఇక మేము అన్నం తింటాం. తయారవుతాను. టైం స్లాబ్ పెడతా. మొత్తం ఆడ వరిసిండ్లు ఆడ కూర్చొని ఇక నేను ఇప్పుడు తింటిగా 3 అవుతుంటే వీడియో తీస్తా అంటే నువ్వు అన్నం తిను ఫస్ట్, తర్వాత వీడియో అంటాను. ఇప్పుడు నేను టైం స్లాబ్ పెడతా. అన్నం గిట్లా తినుడు అయింది. సార్ గిట్లా ఊర్లో పోయిండు. ఆడ కొంచెం ఒకరికి కలిసేది ఉండే. అయితే సార్ది ఒక్క రొట్టె ఉన్నది, అయిపోయింది. అది ఇంకా అన్నం అయింది. ఇవాళ వచ్చిందంటే ఇక మెల్ల వెళ్తాం. ఇక ఒక 5-10 నిమిషాల నుండి ముగితే ఎంత నల్లగా అయింది. ఎండ కంటిన్యూ 3-4 రోజుల నుంచి ఇదే పని అవుతా. ఎండలకు తిరుగుడు అవుతా. ఇద్దరం కలిసి చెద్ర పట్టుకొని పోతాం. ఇంతసేపు ఈ చెద్ర అయినా కూర్చోనన్నా నేను. మా సార్ అక్కడ ఇప్పుడు ఆలేవారకు వచ్చినాం. ఆలేవారకు నుంచి 2-4-5 కిలోమీటర్లు పోబడి ఈ మొత్తం అడిగి ఉన్నది. మా వాళ్ళు వెనక వస్తారు. అది ఇప్పుడు అలింగ అనే ఊరికి వచ్చిన. ఊరికైతే పోయి చిన్న తమ్ముని పట్టుకొని వచ్చిన. ఎందుకంటే తెల్లగాళ్ళు కావాలని వచ్చిన. ఇక్కడ కొంచెం దొరికింది తెల్లగాళ్ళు. సూపర్ సూపర్.
ఇంకో కాడ ఉన్నదట కొంచెం. ఇప్పుడు నాకు ఫోన్ వస్తుంది, నేను లేవడతా మళ్ళీ వీడియో కంటిన్యూ. ఎల్లింగ ఎక్కువ నిబ్బా నాట పొర్రలు బతలరా అల్లెంగ అల్లెంగ కాడికి వచ్చిన. అయితే ఇక్కడ ఒక పిల్లగాడు అంటే వచ్చినాం. వస్తే మాకు ఒకళ్ళు కొంచెం తెల్లగాలు తీసుకోవాలి లోపట్లో. అయితే వాళ్ళని అడిగితే ఒక ఈ పిల్లగానే చూపెట్టి అలా చేనుకి దాకా తీసుకుని వచ్చిండు, పొలం చేను. ఇక్కడ మొత్తం మామిడికాయలు, మామిడి చెట్లు. అయితే అలా తాత ఏమో కళ్ళు తీయవేండు. మళ్ళీ ఇక్కడికి వచ్చిందంటే ఒక తమ్ముడు కలిసిండు. తమ్ముడు కలిస్తే ఆయన దగ్గర తెల్లగాలు ఉండి అడిగితే నా దగ్గర ఉన్నది కానీ వాళ్ళ తాత దగ్గర బాగున్నది అన్నాడు. నువ్వు మరి దొరకదు వాళ్ళ తాత దగ్గర. అది నువ్వు అయితే తాగు, నాకు ఒక గిలాసెడ్ అయితే పోసావు. పొద్దుల్ల తిరిగి పానం అంత వర్షం అవుతుంది. ఎందుకంటే తెల్లగాలు మంచిది, ఆర్గానిక్. ఎందుకంటే న్యాచురల్, ఒక చెట్టు నుంచి రసం కారుతుంది. అందుకోసం అందరు తాగుతారు మన వాళ్ళు. ఇంకా దొరుకుతానేమో మా వాళ్ళు గుంట పోతా, లేకుంటేనేమో ఇక నేను గిలాసెడ్ తాగి సప్లై పోతా. తమ్ముడు అయితే నీ పొరలు పట్టాలరా. తమ్ముని పేరు ప్రీతం అట. బచ్చం క్లాస్ వస్తానివా? పచ్చి 5వ తరగతి చదువుతాడట. పచ్చి మంతానివా? ఇక స్కూల్ తే దాయితే నీ బత్తలు క్లాస్ మంతా పచ్చివి తీసిరి. 5వ తరగతిలో ఉన్నాడట మనోడు. ఇక నాకు వచ్చినానికి గుండె అయితే పెడతా. మీకు వచ్చిందేమో నాకు రాదు, నాకు వచ్చిందేమో వీళ్ళకి రాదు అన్నట్టు. ఇక నాకు అంత బరబర్ రాదు, ఏదో గింత అంత మాట్లాడతా. పేరేంది, ఊరేంది, తిన్నలాయి, చిన్న చిన్న పదాలు. కొన్ని అర్థమైతే, కొన్ని మాట్లాడతా, కొన్ని మాట్లాడరాదు. అట్లున్నది ఇక కథ. సన్ రైజ్ చూడాలి మీరు, ఖతర్నాకున్నది సన్ రైజ్. సన్ రైజ్ ఎట్లున్నా చూడండి, జూమ్ చేస్తాను. ఖతర్నాకున్నది. పూరా జూమ్ చేస్తే అగా అటు పోయిండి. ఇక ఆ తాళ్ళ పడతానే, ఆ తాళ్ళలో పోయిండి అలా వీళ్ళ తాత. మరి అక్కడొక్క లెక్కిండ్లు. అక్కడ ఏ చెట్టు, ఆ చెట్టు మీద ఎక్కిండు కానీ అటుకే సైడ్ ఉన్నాడు. అవపడతలు ఇంత ముందు అవపడ్డాడు. ఇక వాళ్ళ తాత ఏమో గట్టున్నాడు. నాకు నచ్చండి. ఇవాళ తాతకి ఇట్లా వస్తే కళ్ళు తాగి, కళ్ళు అంటే ఏమో తెల్లవలే. ఇక్కడనైతే ఉప్పు డబ్బా, బిప్పు డబ్బా అన్నీ ఉన్నాయి. నన్ను తీస్తారా ఇక కెమెరా అయితే? నన్ను తీసుకో, నాన్న తీస్తానా? ఇక నీవే తీస్తా. అరే ఇక జూమ్కి ఇస్తుర్రు అలా తనని తీసుకో. తమ్ముడు ఆడ కూర్చున్నాడుగా. ఆడు నేను మాట్లాడుతా అంటే ఇడు ఏం మాట్లాడుతా ఉండే, ఏమనుకుంటాడు, ఏం ముట్టుకుంటా. నీకు తెలుగు వాస్తారా పడుతూ? తెలుగు వస్తా అని తెలుగు రాదట. ఇట్లున్న ఏరియా మొత్తం చెట్లు. నన్ను తీస్తావు? తీస్తానా? ఇంకో చింత చెట్లు, తాడి చెట్లు, మామిడి చెట్లు. గోండీలను అయితే తాడి చెట్టు, మన మామిడి చెట్టుని అయితే మక్క అంటారు. మక్క చెట్టు, మక్క మర్ర అని తెలిసిన వాళ్ళు. నాకు తెలిసింది కాబట్టి చిన్నది. ఈ ఇప్ప పూల చెట్టుని ఇప్ప చెట్టు అంటారు. ఇప్ప ఇక అన్నీ అంటారు. ఇక కొన్ని తెలుగులు ఉన్నాయి, కొన్ని మరాఠీలు ఉన్నాయి. నాకు సగం వస్తే సగం రాదన్నట్టు ఏనట్టుగా ఇక అట్లా నడుతుంది. ఈయన కోళ్ళు బీళ్ళు. ఇప్పుడు ఇక్కడ సాఫ్ బీప్ లేదంటే ఇక అయిపోయింది, ఇక్కడ పనులు అయిపోయింది. లేకుంటే వీళ్ళు 24 గంటలు ఈయనే ఉంటారు. ఊళ్ళో కన్నా ఎక్కువ శాతం ఈయనే ఉంటారు. ఇప్పుడు చూడు, ఆ వెనక చిన్న గుడిసె ఉన్నది. ఆ గుడిసె ఈయనే వాళ్ళ అంటలు బింటలు అన్నీ ఉంటాయి.
ఇప్పుడు ఇక్కడ లేదంటే ఏమన్నా ప్రోగ్రాంలు ఉండాలి, ఇంటికి పోవాలి, మరి పండ్లు మొత్తం కావాలి. ఇక్కడ పిల్ల జల్ల మొత్తం అరిగడ్డి బిరుగడ్డి మొత్తం కాంపౌండ్ చేసి పెట్టింది. మొత్తం ఈయనే ఉంటారు. ఇక పొలాల పనులప్పుడు అయితే అన్నిటికీ ఇక్కడనే ఉంటారు. ఇక ఈయన్నే బాగా లెంత్ అవుతుంది వీడియో. మళ్ళీ పొంగ తెల్లగాలి ఇట్లా దొరికితే మా తమ్ముని ఇవ్వందాం, అంతసేపు మరగలుద్దాం. తాత తెల్లగాలి వాడికి దిగిండి చెట్టు వెనుక వెళ్ళి కొంట పోతాడు. ఇప్పుడు అడిగిన ఒక బిందె అయితే అని అంటే ఇస్తా అన్నాడు తాతయ్య. ఇంటికి పో అన్నాడు. పోయి ఇంటికి పోతాను. ఇక ఇంటికంటే ఇక దిగిండి వెళ్ళి ఇంటికి తీసుకుపోయి సారు కట్టే ఉన్నాడు ఊళ్ళో. సార్ నీళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇక ఇంత తాగుతాం, వెళ్ళిపోతాం. కళ్ళు పోసిండిగా తాత. నేను మా సారుకు పోతాను. తీయగానే ఉన్నదట కానీ సారు తాగుతాను. ఇంత ఉన్నది. దీనికి 40 రూపాయలట మగ్గకు. ఎంత ఉన్నా చూడండి. నేను తాగుతాను కళ్ళు. మంచిగా ఉన్నది, కొంచెం గరం ఉన్నది, అంటే తీయగా ఉన్నది.